బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది కుబేరా సినిమా. కొన్ని ఏరియాల కలెక్షన్ల వివరాలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలను త్వరలో అప్డేట్ చేస్తాం. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు విషయానికి వచ్చేసరికి సినిమా అల్టిమేట్ ట్రెండ్ ను చూపెడుతూ అన్ని చోట్ల ఫెంటాస్టిక్ హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ ఆల్మోస్ట్ మొదటి రోజుకు ఈక్వల్ గా రెండవ రోజు ట్రెండ్ అవుతూ ఉండటం విశేషమేనని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా కొనసాగుతూ ఉండగా కొన్ని చోట్ల వర్షాల వలన ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నప్పటికీ ఈ రోజు స్క్రీన్ కౌంట్ ను మరింతగా పెంచారు మేకర్స్. దాంతో స్క్రీన్ కౌంట్ పెరగడం, ఆక్యుపెన్సీ పెరగడంతో కలెక్షన్లలో మంచి గ్రోత్ కనిపించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన కుబేరా సినిమా తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అటు ఇటుగా 4 కోట్లకు పైగానే షేర్ అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఓవరాల్ గా అన్ని చోట్ల ట్రెండ్ సాలిడ్ గా కొనబడితే ఈ లెక్క ఇంకాస్త పెరగవచ్చు. ఇక తమిళనాడులో సినిమా పర్ఫార్మెన్స్ అనుకున్న రేంజ్ లో అయితే లేదు. మ్యాసివ్ గ్రోత్ ను చూపెడుతుంది అనుకున్నా ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే బుకింగ్స్ లో 20-25% వరకు డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంతో రెండవ రోజు ప్రజెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని అక్కడ సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మొత్తం మీద అన్ని చోట్ల ట్రెండ్ కనుక బాగుంటే వరల్డ్ వైడ్ గా సినిమా రెండవ రోజు మరోసారి 8 నుండి 10 కోట్ల వరకు షేర్ మార్కును వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం కొద్ది వరకు ఉంది. అది ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఎలాంటి ఇబ్బందులు కనుక లేకుండా ఉండి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో మంచి జోరును కనబరిస్తే అవలీలగా ఈ టార్గెట్ ను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. మరి డే ఎండ్ ఏ టైం కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.